వ్యక్తిత్వంలో వజ్రం మన జాతికి దొరికిన నిజమైన రత్నం రతన్ టాటా. ఓ రోజు ఢిల్లీ వైపు వెళ్తున్న ఆ కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. ఆ నలుగురు ఒక అత్యవసర మీటింగ్ కు హాజరు కావాల్సి ఉంది. ఇంతలో సడన్ గా కారుకు బ్రేకులు పడ్డాయి. డ్రైవర్ దిగి చూడగా టైర్ పంక్చర్. దాంతో మరో టైర్ బిగించేందుకు రెడీ అయ్యాడు ఆ డ్రైవర్. డ్రైవర్ పోను మిగిలిన నలుగురిలో ఒకరు సెల్ ఫోన్ తీసి మాట్లాడుతుండగా మొదలుపెట్టారు. రెండో వ్యక్తి సిగరెట్ వెలిగించి సేద తీరుతూ ఉన్నాడు. మూడో వ్యక్తి వెంట తెచ్చుకున్నటువంటి ఫ్లాస్కోలోని కాఫీని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. 2 నిమిషాల తర్వాత ఆ ముగ్గురికి నాలుగో వ్యక్తి గుర్తుకొచ్చాడు. అప్పుడు అడుగా చూసిన వారు ఆశ్చర్యపోయారట. ఎందుకంటే ఆ వ్యక్తి షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కొని టై భుజంపై వేసుకొని జాకీ స్పానర్తో డ్రైవర్కు సహాయపడుతూ ఉన్నాడట. అది చూసి ముగ్గురు అవాక్కయ్యారు. అతనే రతన్ టాటా. దాంతో వారు ఆయనను పలకరించారు. సార్, మీరేంటి ఈ పనులు చేస్తున్నారు అన్న వారి ప్రశ్నకు ఆయన తాపీగా ఆన్సర్ చేశారు. మనం మీటింగ్కి వెళ్ళాలి. టైర్ మార్చేందుకు డ్రైవర్కు 15 నిమిషాలైనా పడుతోంది. అతనికి కాస్త సహాయం చేస్తే 8 నిమిషాల్లో పూర్తవుతోంది. మనకి 7 నిమిషాలు కలిసి వస్తాయి కదా అన్నారట రతన్ టాటా. ఇది ఎంతవరకు నిజమో కానీ ఈ కథ లాంటి నిజం రతన్ టాటా. ఎందుకంత స్థాయికి ఎదిగారో అర్థం పడుతూ ఉంటుంది. టాటా గ్రూప్ ప్రపంచంలో అగ్రగామి అవడానికి కారణమేంటో ఈ స్టోరీ వింటే తెలిసిపోతోంది. అంతటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన మహామనిషి ఇకపై మనలో లేరు. భూమికి మౌనంగా గుడ్ బై చెప్పి తెలియని లోకాలకు తరలిపోయారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మానవాళి అపరిమితంగా స్థిమితపడుతోంది. ఆయన ఉన్నాక ఇక మరేం పర్వాలేదన్న భద్రతా భావన ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ఆయనకు ఇవ్వడానికి మరే ఇతర ఉన్నతమైనటువంటి అవార్డులు లేవు. ఆయన మహానుభావుడు, మహామనిషిగా చెప్పుకోవాలి. అలాంటి మహోన్నత వ్యక్తితో సమకాలీన జీవితం గడిపిన మనకు అదో గౌరవంగానే ఉంటుంది. ముందు తరాలకు మనం ఆయనతో కలిసి జీవించామని చెప్పుకోవచ్చు కూడా. అలాంటి మహనీయుడు రతన్ టాటా మరణం తర్వాత ఏడాది పూర్తవుతున్న సమయంలో టాటా గ్రూప్ సంస్థలో వివాదాలు చెలరేగుతున్నాయి. టాటా సన్స్ చైర్మన్ సైరన్ మిస్ట్రీ తొలగింపు వివాదం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇది జరిగిన 4 ఏళ్ల తర్వాత మళ్లీ టాటా ట్రస్ట్ బోర్డులో అంతర్గత వివాదం చెలరేగింది. లాభాపేక్ష లేని దాతృత్వ సంస్థ అయిన టాటా ట్రస్ట్ లో విభేదాలు కంపెనీ వ్యవహారాలపై ప్రభావం చూపవని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధనిక ప్రైవేట్ కంపెనీలో ఒకటైన ఈ టాటా గ్రూప్ వివాదంపై నేరుగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగాల్సి వచ్చింది. టాటా ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయినటువంటి నోయల్ టాటాకు మెహ్లీ మిస్ట్రీ వర్గాల మధ్య వివాదం చెలరేగిందని సమాచారం. నోయల్ టాటా స్వయంగా రతన్ టాటా సవతి సోదరుడి కొడుకు. సరైన్ మిస్ట్రీ బంధువే ఈ మెహ్లీ మిస్ట్రీ. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే 2024 అక్టోబర్లో రతన్ టాటా మరణించిన తర్వాత టాటా సన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. నామినీ డైరెక్టర్లకు 75 ఏళ్లు నిండిన తర్వాత వారిని తిరిగి నియమించుకోవాలనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టాలని తీర్మానించింది. రతన్ టాటా తర్వాత టాటా ట్రస్ట్ చైర్మన్ గా నియమితులైన నోయల్ టాటాను అనగదొక్కడానికి మిస్రీ సహా ఆయనకు మద్దతుగా నిలుస్తున్న 4 ట్రస్టీలు ప్రయత్నిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు మిస్రీ శిబిరం కార్పొరేట్ కంపెనీ పాలనలో పారదర్శకత, సంస్కరణలు చేపట్టాలని వాదిస్తోందని మరో వాదన కూడా వినిపిస్తోంది. 156 ఏళ్ల నాటి ఈ కార్పొరేట్ దిగ్గజం కింద దాదాపు 400 కంపెనీలున్నాయి. టాటా సన్స్ ప్రధానంగా ఆటోమోటివ్, స్టీల్, పవర్, యుటిలిటీస్, హాస్పిటాలిటీ, ఎఫ్ఎంసీజీ, టెలికమ్యూనికేషన్స్, కెమికల్ తయారీ యూనిట్లలో గణనీయమైన వాటాను కలిగి ఉంది. 2025 అక్టోబర్ నాటికి ఈ టాటా సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారుగా 8.84 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. అంతేకాదు ఎయిర్ ఇండియా, ఏరోస్పేస్, మిలిటరీ ఇంజనీరింగ్, డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీ అయిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తో సహా అనేక అన్లిస్టెడ్ కంపెనీల్లో దీనికి పూర్తి లేదా మెజారిటీ వాటా కూడా ఉంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే టాటా సన్స్ ఇబ్బందుల్లో ఉందన్న ప్రచారంలో నిజం లేదు. ప్రస్తుతం కంపెనీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. ఇప్పుడు ఉన్నది కేవలం ట్రస్టీల మధ్య అంతర్గత పోరాటం మాత్రమే. అది తప్పకుండా పరిష్కారం అవుతోంది. లైఫ్ లో ఎన్నో కష్టాలు చవి చూసిన రతన్ టాటా వయసు 86 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమయంలో వయసు మీరడంతో వచ్చినటువంటి రుగ్మతల కారణంగా తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త యావత్ దేశాన్ని శోకసంద్రంలో ముంచేసింది. రతన్ టాటా ఒక పేరు మోసిన బిజినెస్ మ్యాన్ గానే కాకుండా దేశ అభివృద్ధి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తమ సంస్థల నుంచి వచ్చే లాభాలలో 90% చారిటీ కోసమే వినియోగించారు కూడా. దేశీయ వ్యాపార రంగంలో ఆయన తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అందుకు ఎవరి సాయం పొందలేదు. తాను అడుగుపెట్టిన ప్రతి మార్కెట్లోనూ 100% సక్సెస్ రేట్తో దూసుకెళ్లారు. అందులోనూ దేశంలోని ఆటోమొబైల్ రంగంలో పలు విప్లవాత్మక మార్పులతో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేలా చేశారు.
ఓ విధంగా చెప్పాలంటే ఆయన కృషి వల్లే ఆటోమోటివ్ రంగంలో భారత్ ఇప్పుడు టాప్ 3లో కొనసాగుతోంది. టాటా మోటార్స్ నేడు దేశంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్గా ఎదిగింది. ఆయన మరణానికి ఏడాది పూర్తవడంతో దేశం యావత్తూ ఆయనను గుర్తు చేసుకుంది. ఇక వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకుంటే ఇంత సక్సెస్ సొంతమైన ఆద్యాంతము ఒంటరి జీవితంగానే గడిచిపోయింది. బాల్యంలోనే ఆయన తల్లిదండ్రులు విడిపోయారు. నానమ్మ పెంచి పెద్ద చేసింది. యవ్వనంలో ఆయన ప్రేమించిన యువతి వదిలేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత కంపెనీకి విపరీతమైన నష్టాలు, సవాళ్లు ఎదురయ్యాయి. కానీ ఆయన వాటన్నింటినీ తన మంచితనం, దయ, లక్ష్య సాధన, నిజాయితీ, సమయపాలన, క్రమశిక్షణ, కఠోర పరిశ్రమతో ఎదుర్కొన్నారు. ఈ లక్షణాలే టాటా సంస్థను ఈ రోజు ఈ స్థాయికి తీసుకెళ్లాయి. ప్రతి ఏటా అస్సాం, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, గోవాలు కలిపి ఎంత ట్యాక్స్ కడతాయో అంత ట్యాక్స్ ను ఒక్క టాటా సంస్థ దేశానికి చెల్లిస్తోంది. అది సుమారుగా 50,000 కోట్ల రూపాయలుగా చెబుతారు విశ్లేషకులు. అందరూ బాగుండాలి, వారిలో తానుండాలి అని ఆయన అనుకుంటూ ఉంటారు. అనుకోవడమే కాదు, చేసి చూపించారు రతన్ టాటా. ఎవరు పట్టించుకొని వీధి కుక్కల కోసం తన ఇంటిలోనే ఒక ఫ్లోర్ ను కేటాయించాడంటే ఎంతటి దయాగుణం ఉండాలో ఊహించుకోవచ్చు. అందుకేనేమో ఆయనకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలు వెతుక్కుంటూ వచ్చాయి. 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2008లో పద్మ విభూషణ్ అందుకున్నారు. ఆయన వ్యాపారంలో విలువలుంటాయి. అంతకు మించి అపారమైన దాతృత్వం ఉంటుంది. 1937లో టాటా కుటుంబంలో టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటాకు మునిమనవుడుగా జన్మించిన రతన్ నావల్ టాటా అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ద్వారా కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో చేరారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఆయన పూర్వ విద్యార్థి. 1961లో టాటా స్టీల్ షాప్ ఫ్లోర్ లో పనిచేస్తూ కంపెనీలో చేరారు. 1991లో జేఆర్డీ టాటా పదవి విరమణ చేసిన తర్వాత ఆయనకు వారసులిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి 2021 వరకు ఆయన ప్రస్థానం ఒక చరిత్ర. ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన చరిత్ర అది. ఆయన పేరుకే వ్యాపారవేత్త, కానీ ఆయన వ్యాపారంలో నిజాయితీ ఉంటుంది. అంతకు మించి మానవత్వం ఉంటుంది. నిబద్ధతకు మరొక పేరుగా, ఒక హీరోగా ఉంటారు రతన్ టాటా. వయసు మీరడంతో రతన్ టాటా చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నా టాటా ట్రస్ట్ కు చైర్మన్ గా కొనసాగుతూ మరణించేదాకా సమాజానికి తన వంతు సాయం చేస్తూ వచ్చారు. అలాగే ఆయన తన వ్యక్తిగత విషయాలను తరచూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. పియానో వాయిద్యంపై తనకున్న ప్రేమ చాటుతూ పియానో వాయిస్తున్నప్పుడు తీసిన ఫోటోను షేర్ చేశారు. చిన్నప్పుడు నేర్చుకున్న పియానోపై తనకింకా ఆకర్షణ పోలేదని, ఎప్పటికైనా పియానో వాయించడం పూర్తిగా నేర్చుకుంటారని అనేవారు. నా పదవి విరమణ తర్వాత ఒక గొప్ప పియానో టీచర్ని కలిశాను, కానీ 2 చేతులతో పియానో వాయించడంపై శ్రద్ధ పెట్టలేకపోయాను. సమీప భవిష్యత్తులో మరొకసారి పియానో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా అంటూ రతన్ టాటా ఫోటో క్యాప్షన్ లో రాసుకొచ్చారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటా మాట్లాడుతూ ఓ విషయంలో చింతిస్తున్నట్లు తెలిపారు. ఆర్కిటెక్చర్ లో డిగ్రీ పొందిన నేను ఆర్కిటెక్ట్ గా కెరియర్ కొనసాగించాలని భావించా, కానీ కుటుంబ నేపథ్యం నన్ను వ్యాపార రంగంలోకి తీసుకొచ్చింది. ఆర్కిటెక్ట్ గా కొనసాగకపోవడం పట్ల ఇప్పటికీ చింతిస్తున్నా అని చెప్పారు. నిజానికి రతన్ టాటా సూటు బూటు వేసుకున్న స్వామి వివేకానంద ఒక హీరో. ఇద్దరు బ్రహ్మచారులే. మొదటి వ్యక్తి ధ్యానంతో దేశాన్ని మార్చాడు. రెండో వ్యక్తి ధనంతో దేశానికి సేవలు చేశారు. రతన్ నావల్ టాటా భారతదేశ పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, ఆయన మహనీయుడు.